ప్లీజ్, పగ ముఖ్యమా బిడ్డల ముఖ్యమా? కక్ష ముఖ్యమా బిడ్డల ముఖ్యమా? మీరే ఆలోచించు. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. నీకు చెయ్యంది ఇవ్వాల్సిన కొడుకే దూరంగా ఉంటున్నాడంటే అది కేవలం మందే అవి ఉండాలి, కొడుకుదే అవి ఉండాలి, ఇద్దరిదే అవి ఉండాలి. యేసయ్య దగ్గరికి వచ్చి కూతురు కొరకు ఎంతగా బ్రతిమాలుతుంది. తల్లిలోంచి మనం నేర్చుకోవాల్సిన ప్రేమలు. ప్రభు దగ్గర అంతగా అంటుంది, మొక్కతుంది, నా కూతురుని బాగు చేయి, నా కూతురుని బాగు చేయి, నా కూతురు మనసు మార్చు అని ఏడు దేవుడి సన్నిధిలో. చిన్న వయసులో నీ ఇంటికి నీ బిడ్డ, నీకంటే చిన్న వయసులో ఉన్న బిడ్డ తాగొస్తుంటే ఎంత మాత్రం దేవుడి దగ్గర మొరపెట్టకుండా, సరేలే ఎప్పుడో తెలుసుకుంటాడు అంటుంటే ఈలోగా ఏ లివర్ పాడైపోయి, ఏ కిడ్నీ పాడైపోయి, ఏ ఊపిరితిత్తులో పాడైపోయి ఎంత ఘోరం జరుగుతున్నాయి. చిన్న వయసు అని మనం అనుకుంటున్నాం, లోపల చేయవలసిన పని అది చేస్తుంది, మనకు కాకుండా అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఫైనల్గా చెప్తున్నాను, ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే తల్లి అంత బాగుంటారు బిడ్డలు. గట్టిగా చెప్పండి. తల్లి ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే బిడ్డలు అంతగా. మా అమ్మ ఖచ్చితంగా 3వ వాడికి ఇంట్లో ఉంటే తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తుంది. ఖచ్చితంగా 3 గంటలకు వెళ్ళిపోతుంది ఆవిడ. నేను ఎంతో సంతోషిస్తాను. ఈ 3 గంటలు చేసే ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుందేమో అనుకుంటాను నేను. ఏ 3? మధ్యాహ్నం 3. ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ ఆవిడకి కాలు చేతులు కడిగేసుకుంటుంది. దేని బిడ్డలారా ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకుంటుంది. పొరపాటున మేము వెళ్ళి అమ్మా అనేటప్పటికి టైం చూసే 3 లోపల ప్రార్థనలో ఉంటుంది నా తల్లి. నేను అనుకుంటాను అదే కాపాడుతుందేమో నా కుటుంబం అంతటి. మరి అంతంత దూరం వెళ్ళొస్తామో ప్రయాణాల్లో, అదే క్షేమం కలగజేస్తుందేమో. ఒక తల్లిగా నువ్వెందుకు ప్రార్థించకూడదు? ఈనాడు బిడ్డలు పాడైపోవాలని ఏ తల్లి కోరుకోదు. అందరూ బాగోవాలనే కోరుకుంటారు, ప్రతి బిడ్డ, ప్రతి తల్లి. కానీ ఈ మాయదారి కోపాలు, కక్షలు, ఈ పగలు ఎందుకు పనికిరాని కుటుంబాలు చిన్న భిన్నాలు చేసేసి పాడు చేసేస్తారు.